వెరీ ఇంపార్టెంట్. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ రీటా అండ్ కవిత వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఎట్ తిలక్ స్క్వేర్. తిలక్ స్క్వేర్ అంటే 4 రోడ్లు అంటే తిలక్ స్క్వేర్ అని పిలుస్తారు, అంటే ఏం లేదు. 4 రోడ్లు ఉన్నదాన్ని తిలక్ స్క్వేర్ అని పిలుస్తారు, తప్పితే ఏం లేదు. ఇఫ్ కవిత షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ రీటా విచ్ డైరెక్షన్ కవిత వాజ్ ఫేసింగ్ అనేది. ఈ షాడో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు మనకు ఒక ఐడియా ఉండాలి. సన్ రైజ్ అయినప్పుడు సన్ రైజ్ ఈస్ట్లో ఉంటుంది కాబట్టి షాడో వెస్ట్లో పడుతుంది. ఒకవేళ ఈవినింగ్ అయితే సన్ సెట్ అప్పుడు సో సన్ అనేవాడు వెస్ట్లో ఉంటుంది కాబట్టి షాడో ఈస్ట్లో పడుతుంది. ముందు ఆ వర్డ్ రాసుకోండి, నోట్ అండ్ రైట్. నెంబర్ వన్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. Sun rises in the east. So the shadow will be on the west. Second point. Sun sets in the west. అంటే ఈవినింగ్ పూట సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో ద షాడో విల్ బీ ఆన్ ద ఈస్ట్. ఈ 2 పాయింట్స్ ఐడియా ఉండాలి. సో మార్నింగ్ ఈస్ట్లో ఉంటుంది కాబట్టి షాడో వెస్ట్లో ఉంటుంది, ఈవినింగ్ వెస్ట్లో ఉంటుంది కాబట్టి షాడో ఈస్ట్లో ఉంటుంది. ఆ 2 మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మన స్టాండర్డ్ డయాగ్రామ్ మీకు తెలుసు. దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ డయాగ్రామ్. ఏంటి, పైకి చూస్తే ఏంది నార్త్, కింద చూస్తే సౌత్, ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్. మనం ఆల్రెడీ నార్త్కి రైట్ సైడ్ ఏముంటుందండి, ఈస్ట్ ఉంటుంది, నార్త్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది అని చెప్పుకున్నాం. లేదా వెస్ట్కి రైట్ సైడ్ నార్త్ ఉంటుంది, వెస్ట్కి లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంటుంది. అవి మనం ఇంతకుముందు తెలుసు స్టాండర్డ్. ఓకే, అది వదిలిపెట్టేయండి. ఇక ప్రాబ్లంకి వద్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ అంటే ఉదయం పూట రీటా అండ్ కవిత వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. అంటే రీటా ఇటువైపు ఈ ఫేస్ చూస్తుంది, కవిత ఈ ఫేస్ చూస్తుంది. వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ ఇద్దరు, రీటా కింది చూస్తుంది, కవిత పైకి చూస్తుంది, ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూస్తున్నారు. అట్ తిలక్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే 4 ఇటొక 2 రోడ్లు అటొక 2 రోడ్లు, మొత్తం 4 రోడ్స్. దాన్ని తిలక్ స్క్వేర్ అని పిలుస్తాం. తిలక్ స్క్వేర్ అంటే 4 రోడ్లని తిలక్ స్క్వేర్ అని కాల్ చేస్తాం. ఇఫ్ కవిత షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ రీటా. కవిత యొక్క షాడో ఎక్కడ ఉంటుందా, రీటాకి రైట్ సైడ్ పడుతుంది. రీటాకి రైట్ సైడ్ అటు లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే షాడో ఇక్కడ పడ్డది, షాడో అక్కడ పడ్డది, షాడో ఆడ పడ్డది. సో ఇక షాడో వాజ్ ఎగ్జాక్ట్ రైట్ ఆఫ్ రీటా విచ్ డైరెక్షన్, ఇది మనకి ఇచ్చిన డేటా ఇస్ విచ్ డైరెక్షన్ కవిత వాజ్ ఫేసింగ్ అండ్. సో ఎప్పుడైతే ఇక్కడ ఇది వెస్ట్ సైడ్, ఇదేంటి షాడో ఎక్కడ ఉంటుంది, షాడో ఈజ్ ఆల్వేస్ ఆన్ వెస్ట్ సైడ్ బికాస్ సన్ రైజెస్. సో మార్నింగ్ కూడా షాడో ఎక్కడ పడుతుంది చెప్పుకుని వెస్ట్లో పడుతుంది. అంటే ఈ షాడో ఎక్కడ పడుతుంది, ఇదేంటి వెస్ట్ సైడ్ అవుతుంది. వెస్ట్కి ఆపోజిట్లో ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది. వెస్ట్ కాబట్టి ఈస్ట్ ఉంటుంది. వెస్ట్కి రైట్ సైడ్ ఏముంటుంది, నార్త్ ఉంటుంది. నార్త్కి ఆపోజిట్ ఏముంటుంది, సౌత్ ఉంటుంది. ఇవి డైరెక్షన్స్. అయిపోయింది. అడిగిన క్వశ్చన్ ఏంటిగా, విచ్ డైరెక్షన్ కవిత వాజ్ ఫేసింగ్. కవిత ఏ ఫేస్ ఉంది, కవిత పైకి చూస్తుంది, పైన ఏముంది, ఈ ఫేస్ ఉంది నార్త్. సో ద ఆన్సర్ ఈజ్ నార్త్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నార్త్ ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను ఇంకోసారి, మీరు రాసుకోండి ఫస్ట్ ఒకసారి.